శ్రవణం, కీర్తనం, ధ్యానం హరే అద్భుత కర్మ. ఇలాంటి సందర్భంలో మళ్ళీ కొన్ని అత్యద్భుతమైన విషయాలను శ్రీమదాచార్యుల వారు చెప్పారు. ఆ విషయాలను కూడా మనం గమనించాలి. భాగవత శాస్త్రంలో శ్రద్ధను పెంచుకోవాలి అని చెప్పారు. పంచరాత్రాది గ్రంథాలు కూడా భగవత గ్రంథాలే అనే విషయంలో ఒక ప్రమాణాన్ని ఉదాహరిస్తారు. అసలు పంచరాత్రం ప్రమాణమే కాదు అని కొందరు అంటూ ఉంటారు. అందుకోసం ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు. శ్రద్ధ భాగవతే తంత్రే వేదే భారత పంచమే విష్ణోరవ్యవధానేన వక్తత్వ సర్వథా భవేత్. సదాగమములు అని వేటిని సదాగమాలు అని పిలుస్తారు? పంచరాత్రం, చతుర్వేదాలు, మూల రామాయణం, సాత్విక పురాణాలు, భాగవతం మరియు భారతం. ఏతేష్వపి యథా విష్ణోర్ ఆధిక్య ప్రతిపాదనం. ఈ గ్రంథాలలో భగవత్ సర్వోత్తమత్వం ప్రతిపాదితమైనది. తద్భక్తానాంచ క్రమశః భగవంతుని సర్వోత్తమత్వం క్రమంగా రమా బ్రహ్మాది దేవతలలోని తారతమ్యం కూడా ఈ గ్రంథాలు ప్రతిపాదించాయి. సరేవార్థో రచాపరః కనుక భగవంతుని సర్వోత్తమత్వం రమా బ్రహ్మాది దేవతలలోని తారతమ్యమే నిజమైన శాస్త్రం, నిజమైన విషయం. అది దానివల్లనే మనిషికి ప్రయోజనం చేకూరుతుంది, మోక్షం చేకూరుతుంది. అన్యథాదర్శమానంతో మోహారేవ వినిర్దేశే. ఈ భాగవతం, పంచరాత్రం, వేదాలు ఏ విషయాన్ని ప్రతిపాదిస్తాయో ఈ విషయాలకు విపరీతంగా ప్రతిపాదితమైన విషయాలను అసలు మనం వినకూడదు, వాటిపైన శ్రద్ధను కనబరచకూడదు. తస్మాత్ సర్వేషు శాస్త్రేషు విష్ణోర్ ఆధిక్యమేవ క్రమేణ తదీయానం ప్రతిపాద్యం రచాపరం. కనుక భగవత్ సర్వోత్తమత్వాన్ని ఎల్లప్పుడూ చింతిస్తూ, ఆ భగవత్ సర్వోత్తమత్వాన్ని మననం చేస్తూ, ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేసుకుంటూ మనిషి తన సాధనను కొనసాగించాలి. అన్యథోపాసనతో మనిషికి అనర్థం కలుగుతుంది. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ దివతే తమో జవ విద్యాయామృతాః అని అవిద్యను అభ్యసించడం వలన, అవిద్యలో ఆసక్తిని పెంచుకోవడం వలన మనిషికి అనర్థం కలుగుతుంది. వేదాంగాల అధ్యయనం కూడా అవశ్యంగా చేయాలి. గృహిణోప్యల్పబోధస్య న కళాసు ప్రయోజనం ఆవర్తదే ద్వేదతంత్రాన్ ముఖ్యోక్తో హరిరేవహి. అల్పజ్ఞాని అయిన గృహస్థుడు ఉన్నారు. కళా విద్యను తెలుసుకోవడం వలన తనకు ఏ విధమైన లాభం లేదు. ఎందరో కొందరు గృహస్థులు నన్ను అడిగారు, మీరు తర్క సంగ్రహం పాఠం చదువుతారా? నేను వారిని ప్రశ్నించాను, శ్రీమదాచార్యుల శాస్త్రాలను మీరు చదివారా? లేదండి, చదవలేదు. అవి చదువుకోవడానికే తర్కశాస్త్రం చదవాలని అనుకుంటూ ఉన్నాను. తర్క సంగ్రహం ఒకటైనా వేరే వేరే గ్రంథాలను చెప్పాలా? లేదు, తర్కాన్ని సమగ్రంగా చదవాలి. అంతేనా? లేదు, వ్యాకరణం చదవాలి. అంతేనా? లేదు, మీమాంస కూడా చదవాలి. సరే, ఇప్పుడు వయసు ఎంత? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు పైన పడ్డ తర్వాత అప్పుడు తర్క సంగ్రహం నుండి తర్క గ్రంథాలను చదివి, అర్థ సంగ్రహం నుండి మీమాంసా గ్రంథాలను చదివి, వ్యాకరణం చదువు, లఘు సిద్ధాంత కౌముది నుండి వ్యాకరణం చదువుకుని ఏం చేస్తారండి ఈ వయసులో? సర్వమూలాలను చక్కగా చదువుకోండి అని నేను వారికి సలహా ఇచ్చాను. నా సలహా పాటించారో లేదో అది వేరే విషయం. కానీ సమయం తక్కువగా ఉంది, పరిపూర్ణమైన జ్ఞానం నాకు లేదు. అలాంటి సందర్భంలో సారభూతమైన విద్యలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలే తప్ప చిన్నప్పటి నుంచి చదవడం ప్రారంభిస్తే తర్కం కావాలి, మీమాంస కావాలి, వ్యాకరణం కావాలి, అన్ని శాస్త్రాలు కావాలి. అన్ని శాస్త్రాల్లో ఆరి తేరాలి అన్నప్పుడే పరిపక్వమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. నేను తర్కాన్ని, వ్యాకరణాన్ని, మీమాంసాన్ని చదవరాదు అని చెప్పడం లేదు. కానీ వయసును చూడాలి కదా. ఈ వయసు పైబడ్డ తర్వాత సర్వమూలాలను చదవాలి. ఎన్ని ఉన్నాయి విషయాలు, ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాలను నేర్చుకోవాలని నేను అనుకోవాలి తప్ప అసారమైన విషయాలను చదవడం ఆ వయసులో ఎందుకని? కనుక భాగవత తత్వయంలో ఆచార్యుల వారు చెబుతారు, గృహిణోప్యల్పబోధస్య న కళాసు ప్రయోజనం. కళా విద్యలను నేర్వడం వలన గృహస్థులైన వారికి ఏ విధమైన ప్రయోజనం లేదు. ముఖ్యంగా భగవంతునే ప్రతిపాదించే వేదాలు, పంచరాత్రాది ఆగమాలనే అనేక సార్లు అధ్యయనం చేయాలి. ఒకసారి కాదు, అనేక సార్లు పునః ఆ గ్రంథాలని అధ్యయనం చేయాలి. బహుజ్ఞాని అయిన మనిషి ఏం చేయాలి అంటే తాను వేదాంగాలను కూడా తను చదవాలి. నేను చెప్పాను, చిన్నప్పటి నుంచే అధ్యయనం చేయడానికి ప్రారంభిస్తే ఏకసంథాగ్రాహి అని మనం అంటాం కదా, అలా ఏకసంథాగ్రాహిత అయితే అలాంటప్పుడు కళా విద్యలను, తర్క, వేదాంత, తర్క, వ్యాకరణ, మీమాంసాది గ్రంథాలను చదవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాటిని చదవడం వల్ల కూడా ప్రయోజనం ఉంది. కానీ కనుక ఆ కళా గ్రంథాల అధ్యయనం కూడా వారు చేయాలి. ఇలా ఆ శ్రద్ధను గురించి భాగవత శాస్త్రంలో శ్రద్ధను ఎలా చూపాలి అనే విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ భాగవత ధర్మాలను చెప్పడం ప్రారంభించారు ప్రబుద్ధ కీర్తుల వారు. శ్రవణం, కీర్తనం, ధ్యానం హరేరద్భుత కర్మణః జన్మ కర్మ గుణానాం చ తదర్థే కిల చేష్టితం. శ్రవణం, భగవంతుని మహిమలను వినాలి. సప్తమ స్కంధంలో దీని గురించి మనం విన్నాం కనుక విస్తారంగా ఈ సందర్భంలో చెప్పను. శ్రవణం, భగవంతుని మహిమలను వినాలి. ఇది కూడా భాగవత ధర్మం. ఇది శ్రవణం చేయడం. అలాగే కీర్తనం, శ్రవణం చేసిన విషయాలను మరొకరికి చెప్పాలి, కీర్తన చేయాలి. అలాగే ధ్యానం చేయాలి. ఏంటి ధ్యానం చేయడం అంటే ఏంటి? ఏ పురాణంలో నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు, కానీ ధ్యానం గురించి చాలా చక్కగా చెప్పబడింది. ధ్యానం అంటే ఏంటి? ధ్యేయ చింతాయాం స్మృతో ధాతుః విష్ణు చింతా ముహుర్ముహుః అనాక్షిప్తేన మనసా ధ్యానమిత్యుచ్యతే బుధైః. ధ్యానం అంటే ఎంత చక్కగా చెప్పారు చూడండి. ధ్యానం అంటే ఏంటి? ధ్యేయ చింతాయాం అనే ధాతువు ఉంది, క్రియాపదం ఉంది. ధ్యేయ అనే క్రియాపదానికి ధ్యానం చేయడం, చింతించడం అని అర్థం. అలాగా చింతించడమే ధ్యానం. అలాగైతే నేను చింతిస్తూనే ఉన్నాను కదండి. నా ఇల్లు గురించి, ఇల్లాలి గురించి, పిల్లల గురించి, ప్రపంచం గురించి, ఒకటేంటి భగవంతుని తప్ప అన్నింటినీ చింతిస్తూనే ఉన్నాను నేను. కనుక చింతిస్తూ ఉన్నాను కాబట్టి నేను చేసే చింత ధ్యానం అనిపించుకుంటుందా? సర్వథా ధ్యానం కాదు. ధ్యేయ చింతాయాం స్మృతో ధాతుః. చింత అనే అర్థంలో ఈ ధాతువు క్రియాపదం ఉంది నిజమే, కానీ విష్ణు చింతను ధ్యానం అని పిలవాలి. అవునా, విష్ణు చింతను ధ్యానం అనాలా? ఒక్కసారి భగవంతుని స్మరిస్తే అది ధ్యానం అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు అంటే అది ధ్యానం అనిపించుకోదు. ముహుర్ముహు విష్ణు చింత. ఎవరిని చింతించడం ధ్యానం? ఇల్లును, ఇల్లాలిని, పిల్లలను, ప్రపంచాన్ని చింతించడం ధ్యానం కాదు. వారందరికీ అధీశ్వరుడైన భగవంతుని విష్ణువును చింతించడం ధ్యానం. ఒకసారి చింతించడాన్ని ధ్యానం అని వ్యవహరించారు. ముహుర్ముహు మళ్ళీ నిరంతరం చింతించాలి. నైరంతర్యం ఉండాలి ఆ చింతనలో. అలా నిరంతరమైన చింత, విష్ణు చింతను ధ్యానం అని పిలిచారు. సరే, విష్ణు చింతనం చేస్తాను, ప్రపంచాన్ని కూడా చింతిస్తాను. అష్టావధానం ఉంటారు కదా, అలా దేవధానం. విష్ణువును కూడా చింతిస్తాను, నేను విష్ణు గుణాలను స్మరించుకుంటాను, ప్రపంచాన్ని కూడా చింతిస్తాను. అనాక్షిప్తేన మనసా. మనసు మరో విషయంలో ఆక్షిప్తం కాకూడదు. అంటే మరో విషయాన్ని చింతించకూడదు, ఇతర విషయాలను చింతించకూడదు. ముహుర్ముహు విష్ణువును చింతించడం ధ్యానం. అనాక్షిప్తేన మనసా. ఇలాంటి ధ్యానం మనం నేర్చుకోవాలి. ఏదో లైట్ వేసి ఉంటారో ఆ లైట్ను చూస్తూ కూర్చోవడం ధ్యానం కాదు. అది ధ్యానం కాదు, అది సర్వథా ధ్యానం కాదు. భగవంతుని గుణగణాలను మనసులో స్మరించుకోవాలి. భగవంతుని రూపం మనసుకు కనిపించాలి. కనిపిస్తుంది, రూపం కనిపించదు. కనుక మనం ధ్యానం చేయడం లేదు. ధ్యానం అనే నెపంతో వేరే ఏదో చేస్తూ ఉన్నాం మనం గమనించాలి. ధ్యానం చేయడం అంటే ఏంటి? పురాణం యొక్క వచనాన్ని మనం గమనించాలి. ధ్యానం ఇది కూడా భాగవత ధర్మం. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మన మనసు? భాగవతమే చెబుతూ ఉందండి, ఏవో విషయాలు ఎందుకు మాకు. హరేహే అద్భుత కర్మణః ధ్యానం. భగవంతుని కర్మలు ఎలా ఉన్నాయి, భగవంతుని వ్యాపారాలు ఎలా ఉన్నాయి, భగవంతుని మహిమలు ఎలా ఉన్నాయి, అత్యద్భుతమైన మహిమలు గలవాడు భగవంతుడు. అలాంటి భగవంతుని మహిమలను మనసులో చింతిస్తూ ఉండటమే ధ్యానం తప్ప శూన్యాన్ని చింతించడం ధ్యానం కాదు. గుణరాహిత్యాన్ని చింతించడం ధ్యానం కాదు. ధర్మరాహిత్యాన్ని చింతించడం ధ్యానం కాదు.
శరీరం లేదని చింతించడం ధ్యానం కాదు. పరిపూర్ణమైన 32 లక్షణాలతో యుక్తమైన అత్యద్భుతమైన భగవంతుని గాత్రాన్ని మనసులో చింతించడం అది ధ్యానం అనిపించుకుంటుంది. భగవంతుని పరమ మంగళాకారములైన ఆ గుణములను చింతించడం నిజంగా ధ్యానం అనిపించుకుంటుంది. అదే అద్భుత కర్మ, అత్యద్భుతమైన కర్మలను మనసులో చింతించడం ధ్యానం అనిపించుకుంటుంది. అలాంటి ధ్యానం అది భాగవత ధర్మం. జన్మ కర్మ గుణానాంచ, అద్భుతమైన కర్మలు మాత్రమే కాదు, భగవంతుని జన్మలను మనసులో చింతించాలి, అవతారాలను చింతించాలి, కర్మ భగవంతుని కర్మలను చింతించాలి, గుణానాంచ భగవంతుని గుణగణములను చింతించాలి. తదర్థే అఖిల చేష్టితం. మనం ఏం చేసినా భగవంతుని కోసం, నీ కోసం. నేనున్నది నా కోసం కాదు, నేనున్నది నా ఇల్లు కోసం కాదు, నేనున్నది ఇల్లాలి కోసం కాదు, నేనున్నది పిల్లల కోసం కాదు, నేనున్నది ప్రపంచం కోసం కాదు, కానే కాదు. నేనున్నది నీ కోసం, నేనున్నది భగవంతుని కోసం, నేనున్నది శ్రీహరి కోసం. ఎలాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయో చూడండి. ఇలా పరిపక్వం అవ్వాలి మనసు. ఎంత 10 స్కంధాలు ఒకవైపు, ఏకాదశ స్కంధం ఒకవైపు అనిపిస్తుంది. భగవంతుని మహిమలను చాలా అద్భుతంగా 10 స్కంధాలలో నిరూపించారు. ఆ తరువాత మనమేం సంపాదించుకోవాలి? అసలు జ్ఞానం ఎలాంటి వారు ఆలోచిస్తే అద్భుతం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. తదర్థే అఖిల చేష్టితం. మనలో ఏ చేష్టలున్నా ఆ చేష్టలన్నీ కూడా భగవంతుని కోసం, భగవంతుని కోసం, భగవంతుని కోసం. ఊపిరి భగవంతుని కోసం, క్షణ క్షణం భగవంతుని కోసం, కణకణం భగవంతుని కోసం అనే భావన మనలో ఉండాలి. చాలా గట్టి భావన, సంపాదించుకోవాల్సిన భావన, గొప్ప సంపద. దీన్ని మించిన సంపద ప్రపంచంలో ఉందా అసలు? లేదు. తదర్థే అఖిల చేష్టితం. ఇష్టం దత్తం తపః జప్తం పూర్తం యచ్చాత్మనః ప్రియం దారాన్ సుతాన్ గ్రహాన్ ప్రాణాన్ పరస్మై సన్నివేదయేత్. తదర్థే అఖిల చేష్టితం అన్నారు కదా. మనం చేసే వ్యవహారాలన్నీ భగవంతుని కోసం అని ఉండాలి. విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం, విష్ణర్థం. నా కోసం ఒక్క పని కూడా నా జీవితంలో ఉండకూడదు అని అలా ఉందా మా జీవితం? లేదు కదా. కానీ బ్రహ్మదేవుల వారి, ముఖ్య ప్రాణదేవుల వారి జీవితం అలా ఉంటుంది. వారి కోసం అనేది ఏదీ ఉండదు వారి జీవితంలో. నా కోసం అనే పదమే లేదు, నా కోసం అనే పదమే లేదు. ముఖ్య ప్రాణుల జీవితంలో, మధ్వాచార్యుల జీవితంలో, భీమసేన దేవ వారి జీవితంలో, హనుమంతుని జీవితంలో నా కోసం అనేది లేదు. మేము కూడా ఎంతో కొంత, ఎంతో కాస్త ఇది నా కోసం కాదు, భగవంతుని కోసం. చిన్న పిల్లలకు చెబుతూ ఉంటాం కదా, నైవేద్యానికి పెట్టి ఉంటాం, పళ్ళను తీసుకోవడానికి వస్తాను, నాన్న అది దేవుని కోసం పెట్టానయ్యా తినరాదు అని చెబుతాం కదా. పళ్ళను మాత్రమే దేవుని కోసం కాదు, దేన్ని దేవుని కోసం అని భావించాలి. వింటే సంతోషం అనిపిస్తుంది, కానీ అనుసంధానం చేయడం, అనుష్ఠానం చేయడం సాధ్యం కాదు. సాధ్యమయ్యేలా ప్రబుద్ధ తీర్థుల వారు అనుగ్రహించాలి, నిమిరాజు అనుగ్రహించాలి, వేదవ్యాస దేవుల వారు అనుగ్రహించాలి, సుఖమహర్షి, పరీక్షిత్, శౌనక, సూతాచార్యుల వారు అనుగ్రహించాలి, నారద ధర్మరాజుల వారు అనుగ్రహించాలి. దేన్ని భగవంతునికి సమర్పించాలి, భగవంతుని కోసం. ఇష్టం, నేను చేసిన యాగం, ఇష్టం అంటే యాగం అని అర్థం. నేను చేసిన యాగం ఎవరి కోసం? నీ కోసం. నేను చేసిన దానం ఎవరి కోసం? నీ కోసం. నేను చేసిన తపస్సు నీ కోసం, జపం నీ కోసం. నేను బావులను త్రవ్వించాను వేసవి కాలంలో ప్రాణులందరికీ, ఆ ప్రాణులందరి దప్పికను, దాహాన్ని పరిహరించాలనే ఉద్దేశంతో బావులను త్రవ్వించాను, సరోవరాలను త్రవ్వించాను నేను, దాని పూర్తం అంటారు. అన్న ఛత్రాలను నిర్మించాను నేను, అవన్నీ కూడా ఎవరి కోసం? నీ కోసం. యచ్చాత్మనః ప్రియం, నాకు ప్రియమైన వస్తువులన్నీ. ఎంత చక్కగా నాకు ప్రియమైన వస్తువులవి. నాకు చాలా ప్రియమైనది కదా, దీన్ని నేను ఉంచుకోకూడదు, నేను అనుభవించకూడదు. ఇది కూడా నీ కోసమే, నాకు ప్రియాతి ప్రియమైన వస్తువులు కూడా నీ కోసం. ఎలాంటి ప్రేమ చూడండి, భగవంతుని పైన పెళ్ళుకిన ప్రేమ ఇది, పెళ్ళుకిన భక్తి ప్రవాహం ఇది. భక్తి ప్రవాహం అని మనం అంటూ ఉంటాం కదా. అసలు ఏది నా కోసం అనే భావన వారికి ఉండదు. యచ్చాత్మనః ప్రియం, నాకు అత్యంత ప్రియమైన, ప్రియాతి ప్రియమైన నా భార్య దారాన్, నా పిల్లలు సుతాన్, నా ఇల్లు గ్రహాన్, అంతెందుకు నాకు అతి ప్రియాతి ప్రియమైన ప్రాణం, నా ప్రాణాలు కూడా పరస్మై సన్నివేదయేత్, పరమాత్మ నీకు సమర్పితం అని భావించాలట. పూజ చేసిన తరువాత ఈ శ్లోకాన్ని అనాలి. ఇష్టం దత్తం తపః జప్తం పూర్తం యచ్చాత్మనః ప్రియం దారాన్ సుతాన్ గ్రహాన్ ప్రాణాన్ పరస్మై సన్నివేదయేత్. భగవంతునికి సమర్పించుకోవాలి, నాది కాదు. ఈ వస్తువులపైన నా అధికారం లేదు, ఈ వస్తువులన్నీ నీవి, నీ అధీనంలో ఉన్న వస్తువులు అని చింతించాలి. భాగవత ధర్మం ఇది అత్యద్భుతమైన ధర్మం అని భాగవతం మనకు చెబుతుంది. ఏవం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు చ సౌహృదం పరిచర్యా చ ఉభయత్ర మహత్సు నృషు సాధుషు. ఇదే విధంగా కృష్ణాత్మనాథేషు, నాకు కృష్ణుడే స్వామి, కృష్ణుడు తప్ప మరో స్వామి లేదు అని భావించి ఎవరైతే భగవంతుని సేవిస్తూ ఉంటారో, భగవద్భక్తుల్ని సేవిస్తూ ఉంటారో, భగవద్భక్తుల పరిచర్యను చేస్తూ ఉంటారో, మహత్సు నృషు సాధుషు, అలాంటి వారు పరస్పరానుకథనం పావనం భగవద్యశ మిథోరతిం విధస్తుష్టి నివృత్తిం విధ ఆత్మనః. ఇలా భగవంతుని చింతిస్తూ పరస్పరం నేను కొంచెం సేపు భగవంతుని మహిమను చెప్పాలి, నాతో ఉన్నవారు కొంచెం సేపు భగవంతుని మహిమను చెప్పాలి, దాన్ని నేను వినాలి, మనం చేసుకోవాలి. పరమ పావనమైన భగవంతుని కీర్తిని ఇలా స్మరించుకుంటూ సంతోషంతో, ఆనందంతో చాలిగా నా జీవితం ధన్యమైపోయింది, మరే అవసరము నాకు లేదు, నాకు కావాల్సిన పదార్థం అసలు ప్రపంచంలో మరేది లేదు అనే స్థాయికి ఎదగాలి. తారాస్థాయికి ఎదగాలి. తారాస్థాయి అంటే ఏంటి? నేను అనుకున్న అర్థం ఇలా ఉంది, తారాలున్న స్థాయి అంత ఎత్తుకు ఎదగాలి. ఎప్పుడు అంత ఎత్తుకు ఎదిగినట్లు అసలు నాకు ఏది అవసరం? భగవంతుడు తప్ప మరేది నాకు అవసరం లేదు. అది నా వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మేమందరం కూడా సకామంతో భగవంతుని భక్తిని చేస్తాం, దేవతలు ఇలా ఉంటారు. కానీ అయినా నేను కూడా అసంబద్ధమైన, అప్రబుద్ధమైన, అశాశ్వతమైన, క్షుద్రమైన, అభద్రమైన విషయాలను పరిత్యాగం చేయాలి. మిథోరతిం విధస్తుష్టి నివృత్తిం విధ ఆత్మనః. ఇలా సంతోషంగా ఉండడం అనేది ఏదైతే ఉందో, ఇది పరమ పావనమైన జీవితం, పరమ పవిత్రమైన జీవితం. ఇది స్మరంత మిథోహరం హరిం భక్త్యా సంజాతయ భక్త్యా బిభ్రత్యుత్పులకాంతం. ఇలా ఆ భాగవత ధర్మాలను పాలిస్తూ సంతోషంతో, ఆనందంతో ఏ మనిషి జీవితం సాగుతూ ఉంటుందో అలాంటి మనిషి జీవితం ధన్యతనం. కనుక అలాంటి జీవితం మాది కావాలని భగవంతుని కోరుకోవాలి, భగవంతుని వేడుకోవాలి. అలా వేడుకుంటూ అస్మత్తుర్వంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే సర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రిణరామో వాసుదేవం దేవతా మండలాఖండ మండలం. హరి ఓం.